రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివాజీ అనసూయ ఇష్యూలోని మరింత దుమారం రేపుతోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అనసూయ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే తన వెకేషన్ డేస్ ఏవైతే ఉన్నాయో దానిని నేను మిస్ అవుతున్నాను అని చెప్పి మళ్ళీ ఆ వీడియో ఏదైతే ఉందో రీపోస్ట్ పెట్టడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా తను ఈ పోస్ట్ని రీపోస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అది కూడా ఇప్పుడు చేయడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి కూడా ఇప్పటికే దాని కింద కమెంట్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇది కావాలని రెచ్చగొట్టే విధంగానే ఉంది. అంటే శివాజీ మాటల్ని ఇంకొంచెం రెచ్చగొట్టడానికి ఈ వీడియో అనేది తను రిలీజ్ చేసినట్టు కూడా కనిపిస్తోంది. లేకపోతే ఇన్ని రోజులు తను మిస్ అవని తన వెకేషన్ డేస్ని ఇప్పుడు ఎలా తను మిస్ అవుతోంది అని చెప్పి కూడా చాలా మంది అయితే కింద కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం శివాజీ అనసూయ ఇష్యూ ఎంత వైరల్ అవుతుందో. ముఖ్యంగా బట్టలు విషయానికి వచ్చేసరికి వీళ్ళందరూ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు. శివాజీ సారీ చెప్పినప్పటికీ కూడా వదలని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే నిన్న దేవాలయాల వరకు వెళ్ళిన అనసూయ రీసెంట్గా పోస్ట్ ఏదైతే ఉందో మరొకసారి ఇది అంటే ఈ దుమారం ఏదైతే ఉందో ఇది ఇప్పటికప్పుడే చల్లారేటట్టు అయితే మనకి కనిపించట్లేదు. దీనికి మరింత ఆద్యం పోసినట్టు ఇవాళ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నా బట్టలు నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని మరొకసారి తను చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిందా, లేకపోతే ఎప్పుడో అయిపోయిన వెకేషన్కి అలానే ఎప్పుడో అయిపోయిన అంటే ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ని మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అన్న దానిపైన ఇవాళ చాలామంది మరొకసారి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించిన వీడియో ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే తను ఏ విధంగా ఆ పూల్లోని తను ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంది, ఏ విధంగా డాన్స్ చేస్తూ ఉంది, మొత్తం తన స్విమ్ సూట్ వేసుకొని ఏ విధంగా ఉందో కూడా స్క్రీన్ మీద ఒక్కసారి మనం చూడొచ్చు. రైట్, అయితే వీడియో అయితే చూసారు కదా. సో ఇప్పటికీ ఈ ఇష్యూ అన్నది ఇంత పెద్దగా అవుతున్నా ఎందుకు ఇలాంటి టైంలోని మీరు పోస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చాలామంది కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఏం చేసినా అంటే ఎలా చేసినా కూడా మీకు తప్పులాగే కనిపిస్తూ ఉంటుందా అని చెప్పి ఇటు యాక్ట్రెస్లు అందరూ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్నో కమెంట్స్ మనకి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం చూసుకోవాలి, ఎలా నీకు దమ్ముంటే హైదరాబాద్ సైబర్ టవర్ ముందు చెయ్యి అని చెప్పి ఒక కమెంట్ కూడా పెట్టడం జరిగింది. దానికి అనసూయ భరద్వాజ్ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా తను ఏదైతే నీకు అంత ధైర్యం ఉంటే ఇక్కడ మన లోకల్ అంటే మొత్తం జనాలున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నువ్వు తిరిగి ఇదే డ్రెస్ వేసుకొని నువ్వు తిరుగు అని చెప్పి చేసిన కమెంట్కి తను నవ్వుతూ అంటే స్మైలీ సింబల్స్ అనేవి పెట్టి తను రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ అబ్బాయి అడిగాడో నిన్న ఇదే ఇష్యూ మనం చూస్తూ ఉన్నాము. మీకు అంత ధైర్యం ఉంటే మీరు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కి వెళ్తూ ఉంటారు, మరి అక్కడ మీరు ఎందుకు ఈ విధంగా డ్రెస్ అనేది వేసుకొని వెళ్ళరు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకొకరు కూడా కమెంట్ చేయడం జరిగింది, శివాజీ అన్న నువ్వు తగ్గకు, నీ మీద ఫ్రస్ట్రేషన్తో మొత్తం విప్పేసేటట్టుంది అన్నట్టు కూడా పెట్టింది. అయితే ఈ కమెంట్కి కూడా అనసూయ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అది కూడా మనం చూసుకున్నట్లయితే తన ఇన్స్టా వేదికగా కమెంట్ సెక్షన్లో కనుక చూసుకున్నట్లయితే తను అక్కడ కూడా స్మైలీ సింబల్స్తో రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే కేవలం శివాజీ మీద కోపంతో ఈ విధంగా తను మళ్ళీ పోస్ట్ పెట్టడం జరిగింది. అది జనాలకి ఈజీగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఆ అబ్బాయి కమెంట్ కూడా పెట్టడం జరిగింది, నువ్వు అస్సలు తగ్గకు శివాజీ అన్న, నువ్వు ఇలానే ఉండు, నువ్వు సారీ కూడా చెప్పకు, నువ్వు ఎంత అంటే తగ్గి సారీ చెప్తూ ఉంటే వీళ్ళు అంత రెచ్చిపోతూ ఉన్నారు అన్న సెన్స్లో వచ్చేటట్టు అబ్బాయి ఏదైతే కమెంట్ చేశాడో దానికి వెంటనే అనసూయ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ ఒక నిన్నటి నుంచి కూడా మీరు ఒకటి గమనించుకున్నట్లయితే హ్యాష్ట్యాగ్ ఒక వర్డ్ అనేది బాగా వైరల్ అవుతుంది. అంటే ఒక మెసేజ్, అది మీకు కూడా వినిపిస్తాను, నాకు తెలిసి మీరు అందరూ కూడా ఇది చూసే ఉంటారు. ద్వాపర యుగంలో ద్రౌపది చీర లాగినందుకు యుద్ధం జరిగింది, కలియుగంలో
ట్రెడిషన్గా చీర కట్టుకోండి అంటే పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది అని చెప్పి నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. ద్వాపర యుగంలోని ద్రౌపది చీర లాగినందుకు ఏ విధంగా పెద్ద యుద్ధమే జరిగిందో, మరి ఇప్పుడు అరే చక్కగా బట్టలు వేసుకోండిరా, బట్టలు వేసుకొని మీరు వెళ్ళండిరా జనాల ముందుకే అని చెప్పినందుకు మీరెవరు మాకు చెప్పడానికి? మై బాడీ మై రూల్స్ మై విష్ అన్నట్టు కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించిన అటు అనసూయ కావచ్చు, లేకపోతే చిన్మయి, పాయల్ రాజ్పూట్, ఇలా చాలామంది యాక్ట్రెస్లు ఇవాళ రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ ఇంకొకటి కూడా, శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు, మీరందరూ ఇలాగే రెచ్చగొట్టండి, ఏదో ఒక రోజు ఈ భారతీయ సమాజం మిమ్మల్ని బహిష్కరణ చేస్తోంది. అండ్ ఈ పెట్టిన మెసేజ్కి కూడా అనసూయ రియాక్ట్ అయ్యారు. దానికి కూడా ఆవిడ నవ్వుతూ అంటే స్మైలీ సింబల్స్తో రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే మీరు ఇలానే రెచ్చగొడుతూ ఉంటే వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు, డ్రెస్సులు ఇంకాస్త తగ్గించుకొని ఫోటోలు పెడుతూ ఉంటారు, ఇంకాస్త ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటారు, మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అస్సలు తగ్గకండి అని చెప్పి కూడా వాళ్ళు మెసేజ్ పెట్టిన అక్కడ కూడా అందరికీ చిరునవ్వుతోనే అనసూయ సమాధానం ఇచ్చినట్టే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాలామందికి ఆమె రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు, అసలు శివాజీ చెప్పిన మాటల్లో తప్పేమీ ఉంది అని చెప్పి కూడా మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా చాలా కమెంట్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు అనసూయ, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, మీరు ఒక ఫ్యామిలీ లేడీ అని చెప్పి కూడా ఇక్కడ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రిప్లై అన్నది ఇవ్వకుండా కేవలం తన స్మైలీ ఎమోజీస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టి తను రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ అంటే తను దీని గురించి ఏది మాట్లాడాలనుకోవట్లేదు. మీరు నేను ఎన్ని చెప్పినా లేకపోతే మేము ఎంత వాదించినా మీరు అనుకునేది మీరు అనుకుంటూనే ఉంటారు, మీరు మాట్లాడేది మీరు మాట్లాడుతూనే ఉంటారు అని చెప్పి సింబాలిక్గా తను ఇక్కడ చెప్పడమే అన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అండ్ మరికొంతమంది అనసూయను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నువ్వు తగ్గద్దు అనసూయ, ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండు, మా కరువు బ్యాచ్ మొత్తం నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంట. అయితే ఇది కొంచెం వెటకారంగానే ఆమెకి కమెంట్స్ చేసినట్టే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఆకతాయిలు, మనకి హీరోయిన్స్ అంటే ఇలానే ఉండాలి, మేము ఇలా చూడాలనుకుంటున్నాము, దానికి తగ్గట్టు మీరు కూడా అలానే ఉన్నారు కాబట్టి మీరు అసలు తగ్గకండి, మీరు అలానే ఉంటారు, మేము ఇలానే ఉంటాము, మేము ఇదే విధంగా కమెంట్స్ చేస్తూ ఉంటాము, మేము ఇదే విధంగా రియాక్ట్ అవుతూ ఉంటాము, మీరు మాత్రం తగ్గే ప్రయత్నం చేయొద్దు, కావాలంటే మరి కాస్త బట్టలు తగ్గించుకోండి తప్ప ఎక్కడ కూడా మీరు ట్రెడిషనల్గా కనిపించొద్దు అన్నట్టు ఆమెకి ఇది కూడా అంటే కొంచెం వెటకారంగా కొంచెం చురకలు వేసినట్టే మనకి కమెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది ఎవరు కూడా మీరు చేసింది కరెక్ట్, మీరు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా శివాజీని సపోర్ట్ చేస్తున్నట్టే మనకి కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కేవలం దుస్తుల గురించి చెప్పినందుకు మీకు ఎందుకు ఇంత కోపం వస్తోంది అంటే ఏదో ఆడవాళ్ళని తొక్కేస్తున్నట్టు, లేకపోతే ఆడవాళ్ళు మీరు ఇలానే ఉండాలి, ఈ 2025లో కూడా ఆడవాళ్ళకి సంబంధించి మీరు ఇంకా ఆంక్షలు పెట్టడం ఏంటి అన్నట్టు వీళ్ళు భావిస్తున్నారా? లేకపోతే అయినా ఇప్పుడు మనం చూసుకుంటే లేడీస్ చాలా మందిని చూస్తున్నాం, ఎవరిని ఎవరు ఆపుతున్నారు అంటే డ్రెస్సింగ్ విషయానికి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క స్టైల్స్ వాళ్ళ యొక్క మోడర్న్ అని చెప్పి వెళ్తూ ఉన్నారు కదా, దాన్ని మీరు ఎందుకు పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు అన్నట్టయితే చాలామంది ఇవాళ వాళ్ళ యొక్క అభిప్రాయాలని బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా శివాజీ సారీ చెప్పినా కూడా మాకు అవసరం లేదు, మీరు సారీ చెప్పి సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారు అని ఏదైతే అనసూయ చెప్పిందో దానికి చాలామంది ఏకీభవించినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే చాలామంది ఇవాళ ఈ ఇష్యూ పైన రియాక్ట్ అవుతూ ఉన్నారు. మీరు దేవతలతో పోల్చుకోవడం కానీ, లేకపోతే దేవదేవుల యొక్క దుస్తులతో మీరు పోల్చుకోవడం కానీ, దేవాలయాలపైన ఉన్న విగ్రహాలతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం కానీ ఇది సబమేనా అని చెప్పి చాలామంది ఈరోజు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏది ఏమైనా ఈరోజు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో మరింత ఈ వివాదాన్ని ముందుకు తీసుకువెళ్ళే దానిలోనే ఉంది తప్ప ఇది ఇక్కడితో వదిలేస్తే అయిపోతుంది కదా, దీన్ని ఇంకా మనం ప్రొలాంగ్ చేయడం ఎందుకు అన్నట్టయితే మనకు అస్సలు కనిపించట్లేదు. మరి ఇక్కడ అనసూయ పోస్ట్ చేసిన ఇది వీడియో ఏదైతే ఉందో కేవలం ఇది మనకే కాదు, మొత్తం ఆమెను అభిమానించే అభిమానులు కావచ్చు ప్రజలందరికీ కూడా అలానే కనిపిస్తోంది. కేవలం ఇది శివాజీని ఉద్దేశించే, శివాజీని మరికాస్త రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ విధమైన పోస్ట్ అనేది అనసూయ పెట్టింది అన్నట్టు ఇవాళ ఆమె కమెంట్ సెక్షన్, ఆమె పర్సనల్ అకౌంట్లో చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి అసలు ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది. కేవలం దుస్తుల గురించి మాట్లాడింది, ఇది ఇక్కడితో ఆగకుండా ఇందులో ఏజ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయ్యాయి,
దేవాలయాల గురించి ఇంక్లూడ్ అయ్యాయి. ఇంకా నాకు తెలిసి ఇంకా ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఇంకా ఎలాంటి వాళ్ళ గురించి మాట్లాడతారు, ఇంకా ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో కూడా చూడాలి. మరి ఈ వీడియో మీద అసలు మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా శివాజీ మాట్లాడిన మాటలు అందరికీ నచ్చాయి, కానీ మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది అభ్యంతరకరంగా ఉంది. అంటే ఆయన యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మందికి అభ్యంతరకరంగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా అలానే అనిపించింది. చెప్పడం కరెక్టే, ఎందుకంటే అలాంటి పరిస్థితులు హీరోయిన్స్ మనం గతంలో మాట్లాడుకున్నాం. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించే ఈ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడాడు అని చెప్పి ఏదైతే మనం అనుకున్నామో ఎగ్జాక్ట్గా శివాజీ అదే చెప్పడం జరిగింది. అటు సమంత కావచ్చు, లేకపోతే నిధి అగర్వాల్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బికాజ్ వాళ్ళు వేసుకున్న, అండ్ మనం చూస్తాం చాలా ప్రీ రిలీజ్ ఈవెంటు, ప్రెస్ మీట్లు, లేకపోతే సక్సెస్ మీట్లలోని హీరోయిన్స్ వాళ్ళ వేసుకున్న డ్రెస్సుల వల్ల, ముఖ్యంగా సైమా అవార్డ్స్ అని ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల వల్ల వాళ్ళు ఎంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియో మనందరం చూసాం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా సోషల్ మాధ్యమాల్లోని. మరి మీకు అంటే కంఫర్ట్గా లేనప్పుడు మరి జనాలకి ఏ విధంగా అది కంఫర్ట్గా కనిపిస్తుంది? జనాలు ఏ విధంగా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు? జనాలు ఏ విధంగా ఏమంటారు ముందుకు వెళ్తోంది ఫ్యాషన్ మనం ఆపకూడదు అన్నట్టు ఎలా తీసుకుంటారు? ఎలా నెగిటివ్ కమెంట్స్ చేయకుండా ఉంటారు? మీరే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు జనాల్లోకి వెళ్ళినప్పుడు. మరి జనాలు కనిపించడంలో తప్పేముంది అని చెప్పి చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను బయటపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి ఈ పెట్టిన వీడియో ఎంత దుమారం రేపుతుందో, లేకపోతే అనసూయ ఇంకెంతమందిని రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తుందో కూడా వేచి చూడాలి.